మైథిలి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఎప్పుడు నీట్గా ఉండాలి, జుట్టుని పిచ్చి పిచ్చిగా విరబోసుకుని ఉండొద్దని బావ చెప్పాడు అని అనుకుంటూ జుట్టుని దువ్వుతుండగా తన ఎద మీదున్న పబిట జారుతుంటుంది. మైథిలి అది పట్టించుకోకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ జుట్టు దువ్వుతుంటుంది. కళ్యాణ్ రూమ్లోకి వచ్చి జారిపోతున్న తన పబిటను చూసి టక్కున తన దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కకు పెట్టి ఆ పబిట జారిపోకుండా సరిచేసి సేఫ్టీ పిన్ పెడుతుంటాడు. మైథిలికి అదంతా అర్థం కాక ఏంటి బావా అని అడుగుతుంది. ఏమీ లేదు మైథిలి, ఈ పాలు తాగు అంటూ తనకి పాలు తాగిస్తూ ఒకప్పుడు తన పబిట చాటున ఉండే అందాలను తొంగి చూడాలని ప్రయత్నించే సంఘటనను, లోయ దగ్గర లంగా జాకెట్తో తనని హేళనగా చూసి మాట్లాడిన దృశ్యాలను గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతుంటాడు. మైథిలి పాలు తాగడం పూర్తి చేసి కళ్యాణ్ కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకు బాబా ఏడుస్తున్నావు అని అడుగుతుంది బాధగా. అదే పశ్చాత్తాపంతో కళ్యాణ్ తన్ని హక్ చేసుకొని నీ విషయంలో నేను చేసిన తప్పులు నన్ను కాల్చుకు తింటున్నాయని నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పను మైథిలి అని మనసులో అనుకుంటూ తనని పట్టుకొని ఏడుస్తుంటాడు. ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.